హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ఈ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోతున్న మ్యాక్సిమము 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను చూడండి. చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీరు క్వాలిఫై అవుతారా లేదా, సెకండ్ థింగ్ టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కావాలా వద్దా, నెక్స్ట్ థర్డ్ వన్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందేమో, ఫోర్త్ వన్ వచ్చి జోన్ వైజ్ ఒక్కసారి డిస్కస్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఏ జోన్స్ అప్లై చేస్తుంటారో ఆ జోన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి చూడండి వీడియోని, మీకు 100% ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి, మంచి వీడియో కూడా. సో ఎస్టర్డే నేను కొద్ది మిస్టేక్ చేశాను అనమాట. ఆ వీడియో వెంటనే డిలీట్ చేశాను కూడా. 1:15 క్యాలిక్యులేషన్ చేశాను. సో మొత్తం మారిపోయింది. 1:15 కాదండి, 1:8. నేనే మిస్టేక్ అయింది. సో ఈ 1:8 ప్లేస్లో 1:15 ప్లేస్లో 1:8 తీసుకున్నాను. యాక్చువల్గా మనకి స్కిల్ టెస్ట్ ఏమేమి ఉంటాయి? అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఎక్కడైతే టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ రెండు పోస్టులకు మనకేమి టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే వితౌట్ స్కిల్ టెస్ట్ ఏమి సిసిటీసీ అండ్ టీసీ అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, నెక్స్ట్ టీసీ టికెట్ క్లర్క్. వీటికి మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇది కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ టైపింగ్ టెస్ట్ తర్వాత తెలుస్తుంది. ఇది అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా చూడండి. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకి? 27,000. అంటే ఒక్క నిమిషం నేను మళ్ళీ రాంగ్ ఇక్కడ. సో టోటల్ పోస్టులు వచ్చి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని అంటే 3445 ఎన్ని ఉన్నాయి? 3445 పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్కి. 3445 పోస్టులు ఇంటూ 80 వేసుకుంటే ఇది అంటే 8 వేసుకుంటే 80 కాదు 8 వేసుకుంటే 27,560 వస్తుంది. 27,560. ఓకే, 3445కి 8తో మల్టిప్లై చేస్తే 27,560. ఒకసారి చూడండి. 40, 32 ప్లస్ 5 36, నెక్స్ట్ 32 ప్లస్ 35 24, నెక్స్ట్ ప్లస్ 3 27,560 మెంబర్స్ని 1:0 రేషియోలో మనకి టైపింగ్ టెస్ట్కి పిలుస్తారన్నమాట. టైపింగ్ టెస్ట్కి 1:8 రేషియోలో టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఒక్క నిమిషం. సో ఇక్కడ రాసించండి చూడండి. ఇక్కడ డేటా చూడండి ఒకసారి నీట్గా. డేటా ఎలా ఉందో చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇది ర్యాంక్ మిత్ర నుంచి తీసుకున్నానండి నేను. ఎక్కడి నుంచి తీసుకున్నా? ర్యాంక్ మిత్ర నుంచి 26,774 మెంబర్స్ 26,774 మెంబర్స్ డేటా తీసుకున్నాను ఇక్కడ. ఇంకా మిస్ అయిందే చూడండి 6, నెక్స్ట్ 8, 15లో 7 పోతే 8, 14లో 7 పోతే 7. సో 786 మెంబర్స్ అనేవి ఇక్కడ మీ డేటా అనేది మిస్ అయింది. ఓకేనా అండి? ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతమంది రాశారనేది ఈ పోస్టులకు చెప్తున్నా. 1:8లో మిస్ అయ్యేది నేను జనరల్గా. అంటే ఈ 1:8 పోస్టులు రాస్తారు కదా. అంటే ఎంత వచ్చింది మనకి? 27,560 మెంబర్స్లో మనకి 26,774 మెంబర్స్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే వీళ్ళందరూ క్వాలిఫై కావాలి. అలాగా చెప్తున్నది నేను రఫ్గా క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నా. ఒకసారి చూడండి. ఇదనమాట. ఇక్కడ ర్యాంక్ మిత్రలో చూడండి. సో టోటల్ 26,774 మెంబర్స్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ డేటా అనేది మనకి ఎప్పుడు నేను రీసెంట్గా 3 days బ్యాక్ మనకి ఏమొచ్చింది? ఆన్సర్ షీట్ వచ్చింది కదా, వాళ్ళ మార్క్స్ అనమాట.
ఇది ఒకసారి గమనించండి మీరు. సో ఇప్పుడు జోన్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే తెలుస్తుంది, నలుగురికి తెలుస్తుంది అనమాట. బాగా చూడండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇదంతా 1:8 క్యాలిక్యులేషన్ చేశాను అనమాట. ఒక్కసారి చూడండి. మనకి సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి? 89 పోస్టులు ఉన్నాయి. 89 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది? 712 మెంబర్స్ వస్తారు. 712 మెంబర్స్. ఒక్కసారి గమనించండి, బాగా చూడండి. సో మనకి 100 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 95 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 21 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 90 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 91 మెంబర్స్ ఉన్నారు. మనకు కావాల్సింది చూడండి. 85 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 211 మెంబర్స్ ఉన్నారు. 80 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 320 ఉన్నారు. అంటే ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తే 300, 500, 500, నెక్స్ట్ 600, 620, 620, 626, 626. మనకు కావాల్సింది ఇంకా 90+ మెంబర్స్ కావాలా. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్తాను చూడండి. సికింద్రాబాద్ కట్ ఆఫ్ వచ్చి బాగా చెప్తున్నాను చూడండి. సికింద్రాబాద్ కట్ ఆఫ్ నీట్గా చూడండి ఒక్కసారి. 75 to 85 ఆర్ +3 ఆర్ -3 ఉండే ఛాన్స్ ఉంది. అంటే 88 కూడా పోవచ్చు, 82 కూడా పోవచ్చు. ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 75 నుంచి 85 అంటే అన్ని కేటగిరీస్. అంటే అదే కదా ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను మీకు. బాగా చూడండి. అన్ని కేటగిరీస్ అంటే ఒకసారి ఆలోచించుకుంటే ఈ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 70 ఉండొచ్చు. సో వీళ్ళ నుంచి ఇక్కడ ఓబీసీ వీళ్ళంతా కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ అంతా 75 పోతుంది. 75 to 85. మరి ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ. టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచరే, మళ్ళీ ఫైనల్ మెరిట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎంత చెప్తున్నా నేను. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 70, నెక్స్ట్ ఓబీసీ యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 ఆ రేంజ్లో పోయే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెంగళూరు వెళ్దాం. బెంగళూరు ఎంతమంది ఉన్నారు? మనకి 480 మెంబర్స్ ఉన్నారు. సో బాగా చూడండి, 480 మెంబర్స్ ఉన్నారు బెంగళూరులో. సో 6 into 8 and 48 కదా, 480. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకోవచ్చు మనం. సో 200, 300, నెక్స్ట్ 350. అంటే ఏ రేంజ్లో పోతుందంటే చూడండి ఒక్కసారి. 77+ అంటే 77 నుంచి 85 మిడిల్లో ఉంటుంది కట్ ఆఫ్ అనేది. 77 నుంచి 85 గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ 75 పోయే ఛాన్స్ ఉంది వీళ్ళకి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 70+ పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 70+ అంటే 71, 72, 73 ఆల్మోస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. బెంగళూరు అయిపోయినట్టుంది. నెక్స్ట్ చూడండి బిలాస్పూర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 152. భువనేశ్వర్ వేసాను ఇంతకీ. భువనేశ్వర్ రాలే. నెక్స్ట్ చెప్తాను భువనేశ్వర్. ఇక్కడ యాడ్ కానట్లుంది భువనేశ్వర్. సర్లేండి, చూద్దాం. సో బిలాస్పూర్ చూడండి. బిలాస్పూర్ 152 మెంబర్స్. అంటే ఇక్కడ 1216 మెంబర్స్ పిలవాలి 1:8కి. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే చూడండి 700 + 400 1100. అంటే ఇక్కడ చూడండి ఎక్కడ కట్ అవుతుంది ఈ రేంజ్లో. అంటే ఈ నుంచి కట్ ఆఫ్ పోయే ఛాన్స్ ఉంది, ఈ మార్జిన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈడ కూడా 75 to 85 అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీకు 70 నుంచి 80, 75 to 85 ఇంకా ఎక్కువ పోవచ్చు కూడా, గుర్తుపెట్టుకోండి. బిలాస్పూర్ కూడా. నెక్స్ట్ చెన్నై చూడండి. చెన్నై వచ్చి 1552 మెంబర్స్. 194 పోస్టులకి
1552 మెంబర్స్ని పిలవాల్సి వస్తుంది. సో ఇక్కడే 700, నెక్స్ట్ 990 అంటే ఈసారి కట్ ఆఫ్ చూడండి 82. చెన్నై పోయే ఛాన్స్ ఉంది. 82, 90 మిడిల్లో ఉంటుంది. ఓన్లీ టైపింగ్ టెస్ట్ ఈసారి, లేదా ఒక 3 మార్క్స్ తగ్గచ్చు. 77 to 85 పైనే అంటే 88. చెప్పు అన్నయ్య, చెప్పు, నువ్వే చెప్పు అంటే నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నానండి, ఇది ఫైనల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో 77 నుంచి 88 ఉండే మార్క్స్ ఉండే వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. అంటే హోప్ అంటే ఫైనల్లో మాట్లాడతాను మీతో నేను, వీడియో క్లియర్ కట్గా చూడండి, ఓకేనా అండి. 77 నుంచి ఇక్కడే గమనించండి మీరు, పోస్టులు ఎన్ని ఉన్నాయి, 194. ఎంతమందిని పిలవాలా, 1552 మెంబర్స్ని పిలవాలా. సో ఇక్కడే వస్తే 900 + 600 ఎంత, 900 + 600 ఎంత, ఉండే 192 పోస్టులు ఆల్మోస్ట్ ఆల్ 5 చెప్తాను చూడండి, ఫైనల్ కట్ ఆఫ్ కూడా చెప్తాను బాగా. సో మీకు 1:8 పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడే కట్ అవుతుంది, ఇక్కడ మిడిల్లో కొంతమంది వస్తారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కొంతమంది వస్తారు. 280 to 90 ప్లస్సే ఉంటుంది సార్ కట్ ఆఫ్. అంటే 80 అనేది గుర్తుపెట్టుకొని చెన్నై 80+ ఉండే వాళ్ళంతా ప్రిపేర్ కావచ్చు. అంటే +3 కావచ్చు, -3 కావచ్చు. కోల్కతా చూడండి, చాలామంది కోల్కతా అప్లై చేస్తుంటారు కదా, పోస్టులు ఎక్కువ ఉన్నాయని, 452. సో భువనేశ్వర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నాను చూడండి. వీళ్ళు కూడా 80 పోవచ్చు ఈసారి, 80 to 90 మిడిల్లో ఉంటుంది, ఓన్లీ టైపింగ్ టెస్ట్కే. మళ్ళీ ఫైనల్ కథ మళ్ళీ మాట్లాడదాం. సో కోల్కతా చూడండి, కోల్కతా ఎంత, 452 మెంబర్స్ ఉన్నారు. సో 3616 మెంబర్స్ని పిలవాలా. ఇక్కడే గమనించండి, 1753, 832, 2500. నెక్స్ట్ ఇక్కడ ఒక 2000, రఫ్గా 2800 మిడిల్లో ఉన్నారు. ఇంకా మనకు కావాల్సిన 1000 మెంబర్స్. అంటే వీళ్ళకి కూడా కట్ ఆఫ్ పోతుంది చూడండి. అంటే ఇక్కడ కట్ ఆఫ్ ఎంత పోతుందంటే 77 to 85 పైన ఎవరైతే ఉంటారో వాళ్ళంతా టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కావచ్చు. 77 to 85 మిడిల్లో ఉండే వాళ్ళంతా. నెక్స్ట్ మాల్డా వచ్చి చూడండి 12 మాత్రమే ఉన్నాయి. సో 12 into 96 ఇక్కడే చూసుకోండి ఎంత ఉన్నారు. ఇక్కడ 40, 68, 78, 81 అంటే వీళ్ళకి కూడా కట్ ఆఫ్ పోతుంది. ఇక్కడ కూడా 77+ ఎవరైతే ఉన్నారో టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కావచ్చు వీళ్ళు, మాల్డా వాళ్ళు. ముంబై చూడండి ఒక్కసారి, ముంబై వచ్చి 5700, ఆల్మోస్ట్ ఆల్ 700 వేసుకుంటే 5600 మెంబర్స్ని పిలిచాలా. మీరు ఇక్కడే వచ్చేసింది మన కట్ ఆఫే. సో ఎక్కడ పోతుంది చూడండి, ఇక్కడ కూడా చాలామంది సేఫ్ జోన్ ఎక్కువ పోస్టులు ఎక్కువ ఉన్నాయని అక్కడ అప్లై చేసింటారు కదా. ఇక్కడ 3500, 3800 రఫ్గా, ఇంకా కావాల్సిన 2000. అంటే 77 to 85 పైన ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ముంబై టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తిరువనంతపురం ఫైనల్. సో తిరువనంతపురం చూడండి, 152కి 1216 మెంబర్స్. సో ఇక్కడే గమనించుకోవచ్చు, వీళ్ళకి కూడా కొంత డేటా మిస్ అయింది ఇక్కడ. నేను చెప్తున్నాను కదా 700, 800. సో ఇంకా 400 మెంబర్స్. అంటే వీళ్ళకి 70+ అంటే 70 to 85 మిడిల్లో ఉండే వాళ్ళంతా టైపింగ్ ప్రిపేర్ కావచ్చు. సో ఇంకొక క్లారిటీ ఇస్తాను, బాగా వినండి. మళ్ళీ పైనుంచి వస్తాం ఒకసారి. భువనేశ్వర్ ఇక్కడ ఉంది, సారీ లాస్ట్లో పెట్టాను. భువనేశ్వర్ కూడా చూడండి ఒకసారి. సో 56 పోస్టులకి 448 మెంబర్స్ రావాలా. సో ఇక్కడే వచ్చేసారు చూడండి, ఇక్కడే. అంటే ఇక్కడ 77 చెప్పాను కదా, 77 ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో టైపింగ్ టెస్ట్ బాగా వినండి. సార్ టైపింగ్ టెస్ట్
నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక చిన్న క్లారిటీ కావాలా, చాలామంది బాగా వినండి ఈ పాయింట్, మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి, టైపింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ ఒక క్లారిటీ సార్. ఇప్పుడు CBT2 క్వాలిఫై అయ్యి మీరు టైపింగ్ టెస్ట్ వెళ్ళాల్సి వస్తుంది. టైపింగ్ టెస్ట్లో కూడా అంటే ఫస్ట్ CBT2 క్వాలిఫై అవ్వాలి కదా. ఈ పోస్ట్లో ఎవరైతే అందరు చెప్తున్నారు కదా 75 ఉండేవాళ్ళు అన్ని జోన్స్కి. 75+ అంటే 75 అంటే ప్లస్ అంటే ఇక్కడ 77, 80 ఎవరైతే ఈ రేంజ్లో ఉండే వాళ్ళంతా మీరు టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కావచ్చు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, 75+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కాండి. ఒక క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. సార్ నేను CBT2 క్వాలిఫై అయినా, టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయినా, బాగా రాద్దాం, ఆగండి. టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయినా. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ అనేది 70 పెట్టాడు అనుకోండి బెంగళూరు జోన్కి. మీరు 70 వచ్చి క్వాలిఫై అయిపోయింటారు, టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయింటారు. నీకు జాబ్ వస్తుందా? ఇది అందరికీ ఉండే క్వశ్చన్. అది బెంగళూరు కావచ్చు, సికింద్రాబాద్. 75 వచ్చాయి, టైపింగ్ టెస్ట్ క్వాలిఫై. ఓకే, టైపింగ్ టెస్ట్లు క్వాలిఫై అయితే నాకు జాబ్ వస్తుందా? ఇది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నా. ఒక గుర్తుపెట్టుకోండి, వాడు పెట్టిన కట్ ఆఫ్కి ఇక్కడ 75కి +10 కావచ్చు, +10 ఆర్ 15 మార్క్స్ ఎందుకు 15, 10 ఆర్ 15 చెప్తున్నానంటే ఈసారి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి అనమాట. 2 ఒకటే అనుకోండి. సో 80 అవుతుంది ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్. ఈ ఫైనల్ కట్ ఆఫ్ 80 ఉంటే వాడు ఫైనల్లో కూడా మళ్ళీ ఇంకో మెరిట్ తీస్తాడనమాట. మీరు క్వాలిఫై అవుతారు, లేదంటే మీరు టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయినా అవ్వరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్, సార్ నాకు నేను కట్ ఆఫ్ దగ్గరలోనే ఉన్నాను, మళ్ళీ టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇస్తా. నీ టైం బాగుంది అనుకోండి, NTPC గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ NTPC అండర్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసి ఉంటారు. వీళ్ళు ఇక్కడికే వెళ్ళిపోయి ఉంటారు, మళ్ళీ దీంట్లోకి రారు కదా. సో అందుకే ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. చెప్పలేము, అది ఫైనల్ వరకు నీకు ఛాన్స్ ఉంటే అస్సలు వదలొద్దండి. ఇది నా సజెషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. చాలామంది చెప్తున్నాను కదా, నన్ను అడిగిన గ్రాడ్యుయేట్కి నేను ఇవే కట్ ఆఫ్లే చెప్పిన. బాగా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. 65+ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రిపేర్ కమ్మన్న టైపింగ్ టెస్ట్కి. ఇప్పుడు క్వాలిఫై ఉన్నారు వాళ్ళు చాలామంది. వాళ్ళు సపరేట్ మళ్ళీ కామెంట్ చేయలేదనుకోండి, అప్పుడు కామెంట్ చేశారు నాకు. సో ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, ఎవరైతే 75+ అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ మార్క్స్ ఉండేవాళ్ళు, మార్క్స్ ఉండేవాళ్ళు, మీరు పోయి టైపింగ్లో కూర్చోండి. అంటే టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ డైలీ 2 అవర్స్ అన్నా. నీకు టైం ఎక్కువ ఇవ్వడు. సో టైపింగ్ టెస్ట్ అంటే రిజల్ట్స్ వచ్చిన 20 days లోపే మీకు టైపింగ్ టెస్ట్ అనేది అక్కడ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీ డౌట్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తా, వెళ్ళి పర్సనల్ కూడా మెసేజ్ చేయండి నాకు. మీకు 100% నాకుండే టైంలో మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్స్ కూడా చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇక్కడ అందరికీ నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చేస్తాను అనమాట, వెళ్ళి చూసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అవి చూడండి. ఫ్రీ PDFs NCERT ఫ్రీ PDFs కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఖచ్చితంగా ఫ్రీ PDFs, అమౌంట్ కాదు. అది జనరల్ సైన్స్ కావచ్చు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా అండి? సో ఈ వీడియో ఇంతే. మీ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కాదు, గుడ్ కామెంట్సే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు
కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ.